ఆల్ రైట్. టీజర్ మొత్తం ఏదన్నా బాగుంది అంటే మనకి లొకేషన్స్ మాత్రం నిజంగా చాలా అయితే బాగున్నాయి అనమాట. విపరీతంగా తిరిగారనుకుంటా ఫైనలైజ్ చేసుకోవడానికి. అవి మాత్రం చాలా బాగున్నాయి. అండ్ శివయ్య అని గట్టిగా అరుస్తున్నప్పుడు అసలు ఆ డైలాగ్ డెలివరీ కూడా పెద్దగా బాగాలేదు భయ్యా. నేను రానయ్యా, పారిపోతానయ్యా, నా వల్ల కాదయ్యా, నన్ను వదిలేండి అయ్యా అన్నట్టుంది. కానీ గట్టిగా బాధతో గట్టిగా అరుస్తుందంటే అసలు ఏమా ఫీల్ కానీ ఏం కనిపించట్లేదు ఏమి కూడా. ఎస్పెషల్లీ ఈ ఒక పర్టికులర్ పొజిషన్లో మాత్రం విపరీతంగా నవ్వుకున్నాను. గొంతుని నొక్కేసి నలిపేసి పిండేసి కైమా చేసి తింటున్నట్టు అంతలా ఎందుకు నొక్కేసుకుని నాకైతే అర్థం కాదు. డైలాగ్ చెప్పేటప్పుడు వాయులింగాన్ని తమ్మని పంపించినప్పుడు 100 మంది కూడా కలిసి చంపలేని తమ్ముడిని ఒకే ఒక్కడు చంపాడు. అమ్మ గొంతు బేబాత్రం గొంతు నవ్వు. ఎందుకు గొంతుని గట్టిగా అంత నొక్కేసుకుని డైలాగ్ ఎందుకు చెప్పడం, నార్మల్గా చెప్పొచ్చు కదా. అట్ ది సేమ్ టైం ఈ యొక్క రిచ్ లొకేషన్స్లో క్రియేట్ చేస్తున్న ఈ వరల్డ్లో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ మేకవర్స్ కానీ ఏమాత్రం అసలు సెట్ కాలేదు. అక్వర్డ్గా అయితే చాలా ఆడ్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఏదైతే ఐ ఓపెన్ చేశారో అది కాజల్ గారే, అది క్లియర్గా మనకి అర్థమైపోతుంది. అండ్ ప్రభాస్ గారు అది జస్ట్ ఐ షాట్ మాత్రమే. సో మనం పక్కన పెట్టేద్దాం, ఫుల్ రివీల్ అయినప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ డిస్కస్ చేద్దాం. బట్ నాకైతే కాస్ట్యూమ్ పరంగా అసలు నమ్మకం అయితే లేదు. రిచ్ లొకేషన్స్లో షూట్ చేసిన కన్నప్ప డిఫరెంట్ ట్రైబ్ పీపుల్ ఏదో తోచింది చేశాను నచ్చింది చేశాను అన్నట్టుంది. కానీ సీరియస్ లెట్స్ బి సీరియస్. ఏ పెద్దగా అయితే ఏమనిపించలేదు తప్ప, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డించిక్ తప్ప హృదయానికి గట్టిగా టచ్ అయ్యే విధంగా అంత గట్టిగా లేదు, డించిక్కే తప్ప. అండ్ లుక్స్ పరంగా మనకి అక్షయ్ కుమార్ది మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ OMG మూవీలో మనకి సేమ్ కైండ్ ఆఫ్ శివుడిది మనం చూసాం కాబట్టి, అది ఇదివరకు చూసాం కాబట్టి కొంచెం అలా మనకి మైండ్లో కొంచెం అలా స్టాంప్ పడిపోయింది కాబట్టి అది అయితే కొంచెం ఇబ్బందికరంగా అనిపించదు. కానీ బట్ రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా కాస్ట్యూమ్స్ కానీ ఆ మేక్ ఓవర్ కానీ ఈ అనుకున్న వరల్డ్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అసలు. ఇంకా ముందు ఎన్ని దారుణాలు చూడాలో జస్ట్ నీడ్ టు వెయిట్ అండ్ సీ, దట్స్ ఇట్ మ్యాన్. సో ఏమి చెయ్యలేము మనం ఇంకా వెయిట్ చేయడం తప్ప. అండ్ ఆల్సో మనకి ఆ ఫైట్ సీక్వెన్స్లు కూడా బాగాలేదు. అండ్ ఆల్సో ఫైట్ సీక్వెన్స్లు ఎక్స్ప్రెషన్స్ కూడా అనమాట. అంటే నేనేదో పర్టికులర్గా ప్రతి పొలని చూడాలని కాదు, అవి క్యాజువల్గానే నార్మల్గానే కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మనం మంచి విషయం అన్న బాణాలు వేయడానికి ఏదైతే మనకి యూజ్ చేస్తున్నాడు సేమ్ అదే మనకి 2 హాఫ్గా విడదీసి దాన్ని మనకి కత్తులుగా కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ థాట్ బాగానే ఉంది కానీ ముందు అది ఫిట్ అవ్వాలి కదా. అసలు అవేమో షార్ప్గా కూడా లేవు, కానీ నరుకుతుంటే ఏమో చచ్చిపోతున్నారు జనాలు కామెడీగా. సర్లేండి కానివ్వండి, ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ గుడ్. అండ్ దిస్ సాంగ్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రౌన్ స్టార్ మ్యాన్. అది కూడా లొకేషన్స్ అనేవి చాలా మంచిగా పిక్ చేస్తారు. బట్ మనం ఎంత పిక్ చేసుకున్నా కానీ ఆ వరల్డ్కి ఫిట్ అవ్వనప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ వేస్ట్. సో చూద్దాం ఆ కలర్ ప్యాలెట్లో చేంజ్ చేసి ఏమన్నా ఫిట్టింగ్ చేస్తారు లేదో నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ కంటెంట్లో. అంతే, ఇంకేం చెప్తాం. దాట్స్ ఇట్ మ్యాన్. సో అది విషయం అయితే తెగ నవ్వు వచ్చేస్తుంది. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్.